హలో అండి అందరికీ. ఈరోజు మామిడికాయ పచ్చడి ఎలా పట్టుకోవాలో నేను చూపిస్తున్నాను. మామిడికాయ పచ్చడికి ముందుగా మామిడికాయ ముక్కలు రెడీ చేసుకోవాలి. చూడండి, ఈ వీడియోలో మా అమ్మ ఇంకా మా రక్షిత్ మామిడికాయ ముక్కలు రెడీ చేస్తున్నారు. మామిడికాయ ముక్కలు బయట నుంచి ముక్కలు కొట్టించిన తర్వాత మళ్ళీ వాటిని పీల్ తీసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు రెడీ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు రెడీ చేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలను కూడా మనం కొత్త తీసుకొచ్చి ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయలతో పాటు మనకు కావాల్సిన మెంతులు, ఆవాలు అవి కూడా రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత ఈలోపు మనం ఇంకా వెల్లుల్లిపాయలు మొత్తం తీసుకోలేదు అన్నమాట, అవి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కారం, ఉప్పు అవన్నీ రెడీ పెట్టుకోవాలి. కారం, ఉప్పు రెడీ పెట్టుకున్న తర్వాత ఒక్కొక్కటి మనం మసాలాలు రెడీ చేసుకోవాలి, ప్రిపేర్ చేసుకోవాలి. ఏంటంటే ఆవాల పిండి, మెంతు పిండి, ఇవి రెండు మనం మసాలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ముక్కలన్నీ రెడీ అయిన తర్వాత మసాలా రెడీ అయిన తర్వాత మనం పసుపు, నూనె అవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు మొత్తం ఇంకా పొట్టు తీయడం అయిపోయింది. పొట్టు తీయడం అయిపోయిన తర్వాత మనం కలిపేసుకున్నాం అన్నమాట. కలుపుకోవడానికి ముందు నూనె వేసుకోవాలి. కొంచెం నూనె వేసుకున్న తర్వాత ముక్కలు ఉంటాయి కదా, ఆ ముక్కలన్నీ మనం వేసుకుంటూ ఉండాలి. ముక్కలు ఒక్కొక్కటిగా కొంచెంగా వేసుకుంటూ ముక్కలతో పాటు నూనె కొంచెం వేసుకుని మసాలాలు అన్నీ వేసుకొని కలుపుకోవాలి. మసాలా అంటే ఏం లేదండి, ఆవపిండి, మెంతి పిండి ఇవన్నీ కలుపుకోవాలన్నమాట. అంటే కొంతమంది అల్లం, వెల్లుల్లి కూడా వేస్తూ ఉంటారు. అది తెలంగాణ స్టైల్ అనుకోండి, బట్ మేము వేయము అల్లం, వెల్లుల్లి. అప్పుడు వేసి కలిపిన తర్వాత నూనె కూడా వేయాలి. నూనె వేసిన తర్వాత ఆవపిండి ఉంటుంది కదా, ఆవపిండి, ఇది మనం ఆవపిండి పట్టించుకున్నాము. ఆవపిండి కలిపేసుకోవాలి. ఆవపిండి కలిపిన తర్వాత ఇది ముక్కలకి బాగా పట్టాలన్నమాట. ఆవపిండి కలిపిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఇవి మొత్తం ఆవపిండి, పసుపు మొత్తం కలిసిపోవాలన్నమాట. తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసేసుకుందాం ఒకే టైంలో. ఉప్పు, పసుపు, ఆవపిండి తర్వాత మనం కారం వేసుకోవాలి. కారం కూడా దీనికి లెక్కలు ఉంటాయండి, ఆ లెక్క ప్రకారం వేసుకోవాలి. కారం కూడా వేసుకున్న తర్వాత సరిపడా కారం వేసుకోవాలి. కావాలంటే తర్వాత కలుపుకోవచ్చు. వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, కారం వేసిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా మనం వేసుకుంటూ ఉండాలి. వెల్లుల్లిపాయలు వేసి ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం కలపాలన్నమాట. బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి ఇప్పుడు కొంచెం నూనె కూడా వేస్తూ ఉండాలి. కలిపిన తర్వాతే ఇవన్నీ మన ముక్కలన్నీ కలుసుకోవాలి. మన పేస్ట్ ఉంది కదా, మన మెంతులు, ఆవాలు ఇవన్నీ కలిపేసి మళ్ళీ కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాము. మళ్ళీ కారం కూడా వేసుకోవాలి. చాలకపోతే మనం కొంచెం కారం వేసుకోవచ్చు అని. అలా కారం కూడా వేసుకోవాలి. కారం కూడా వేసుకుని కలిపేసుకోవాలన్నమాట. ఇలా కారం కూడా వేసుకుని కలిపిన తర్వాత కొంచెం నూనె వేయాలి. నూనె అనేది చూస్తున్నారుగా, ఇది వేరుశనగ నూనె. ఓన్లీ పచ్చడి కోసం వేరుశనగ నూనె యూజ్ చేస్తాం అన్నమాట. అదే బాగుంటుంది. సన్ఫ్లవర్ వాటితో కూడా కొంచెం అన్ని చేస్తారు, కానీ అది ఎందుకు టేస్ట్ ఉండదు. వేసిన తర్వాత దీన్ని కొంచెం జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. జాడీలో కూడా ముందు కొంచెం వేసుకోవాలి. కొంచెం వేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా తీసుకుని కొంచెం తీసుకుని మనం దీన్ని జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ మొత్తం నిల్వ ఉంటుందండి. ఇదే కదా మన మ్యాంగో పికిల్. చూసారు కదా ఎంత బాగా రెడీ అయిందో. మీరు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, మరి ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే మ్యాంగో పికిల్ని మీరు కూడా తినడానికి
వచ్చేయండి మా ఇంటికి. థ్యాంక్ యూ.